హైదరాబాద్ విజయనగరంలో వరుస పెళ్ళిళ్ళకు కుట్ర పన్నారన్నమాట సిరాజు సమీర్ అనే వాళ్ళు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఐఎస్ వైపు ఆకర్షితులైన సిరాజ్ సమీరు బాంబు పెళ్ళిళ్ళకు రంపచోడవరంలో రిహార్సల్స్ కూడా చేశారు. ఇప్పుడు దీని గురించి చూద్దాం. అహింసా సంస్థ పేరుతో కుట్రలు చేస్తున్నమాట. మ్యాజిక్ లాంటి పేరుతో సోషల్ మీడియాలోని ఖాతాకూర తెరించి యువతను ఆకర్షిస్తున్నారు. వీరి గురించి చూద్దాం. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ళ మాదిరిగా హైదరాబాద్ విజయనగరంలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగింది. పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారన్నమాట. అవసరమైన సరంజామాను కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నారు. బాంబులను ఎలా పేల్చేయాలన్న దానిపై రంపచోడవరంలో రిహార్సల్ కూడా చేశారు. సౌదీలో ఉన్న ఉగ్రవాద నాయకుల ఆదేశాలతో పక్కా ప్రణాళికలు అమలు చేసే ప్రక్రియ ఎత్తులో ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళు విజయనగరానికి చెందిన సిరాజు ఊరాలే రెహమాను, హైదరాబాద్ చెందిన సయ్యద్ సమీరు రిమాండ్ రిపోర్ట్లోనే నిందితుల ఆర్థిక లావాదేవీలు సహా సంచలన విషయాలు ఎన్నో బయటకు వచ్చాయి. బీటెక్ చదువుతుండగానే వీళ్ళు పరిచయం అయ్యారన్నమాట ఒకరికొకరు. హైదరాబాద్ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలోనే సిరాజ్ సమీర్ ఒకరికొకరు పరిచయం అయ్యారు. వీరిద్దరూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వైపు ఆకర్షితులయ్యారన్నమాట. బీటెక్ పూర్తయ్యాక సమీర్ సికింద్రాబాద్లోని లిఫ్ట్ మెకానిక్గా పనిచేశాడనమాట. సమీర్ అన్నవాడు సికింద్రాబాద్లో. ఆ క్రమంలో సౌదీలోని పలు ఉగ్రవాద సంస్థలతోటి హెడ్లర్తోటి సోషల్ మీడియాలోనే పరిచయాలు పెంచుకున్నాడు. సిరాజు సమీర్ సౌదీలోని ఐఎస్ హెడ్లర్ ఇచ్చే ఆదేశాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోని ముస్లిం యువతను ఆకర్షించేందుకు అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అంటే అహీమ్ అనే సంస్థను స్థాపించారన్నమాట. వీళ్ళు అహీమ్ అనే సంస్థను స్థాపించారన్నమాట. అదే అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అన్న సంస్థ అనమాట. సోషల్ మీడియాలో మ్యూజిక్ లాంటి పేరుతో ఖాతాను కోరి తెరిచి అహింసా సంస్థలో సభ్యత్వాలు ఇచ్చారు. అలా 10 సంఖ్యలో యువకులు, మైనర్లు వీరు అహింసలో చేర్చుకున్నారు. సౌదీలోని హ్యాకర్ల ఆదేశాలతో హైదరాబాద్, విజయనగరంలో పేలుళ్లు కుట్ర పన్నారు. ఇందుకోసం సిరాజ్ 2 సార్లు సౌదీ వెళ్ళి వచ్చాడు. ఆన్లైన్ అందుబాటులో ఉన్న వీడియోల నుంచి పేలుడు పదార్థాల తయారీ, వాటిని పేల్చడంపై శిక్షణ కూడా తీసుకున్నాడు. తమ వ్యూహాన్ని అమలు చేయడానికి ముందు సికింద్రాబాద్లోని సమీర్ ఇంట్లో అహింసా సభ్యులు 3 రోజుల పాటు కూడా భేటీ అయ్యారన్నమాట. వీళ్ళు సమీర్ ఇంట్లో టిఫిన్ బాక్సులు అనమాట. సిరాజ్ సమీర్లు బాంబుల తయారీకి అమ్మోనియా సల్ఫేట్, అల్యూమినియం పౌడరు, టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. అంటే ఈ సిరాజు సమీర్లు ఈ బాంబులు తయారీకి అమ్మోనియా, సల్ఫరు, అల్యూమినియం పౌడరు, టిఫిన్ బాక్సులు, వైర్లు, రిమోట్ సెల్స్ను ఆన్లైన్లో కొనుగోలు చేశారన్నమాట. వీటికి స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేస్తే పట్టుబడి ప్రమాదం ఉందని అమెజాన్ వంటి ఈ-కామర్స్ సైట్లో ఎంచుకుని ఇలా ఆర్డర్ చేశారన్నమాట. వాటితో బాంబులు తయారు చేశాక పరీక్షల కోసం రంపచోడవరం అడవి ప్రాంతంలో పలుమారు రిహార్సల్ కూడా చేశారు. తొలుత డమ్మీ పేలుతో ప్రయత్నించి ఆ తర్వాత హైదరాబాద్, విజయనగరంలో వరుస పేలులు జరపాలని కుట్ర పన్నారన్నమాట. జాతీయ బ్యాంకులు ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తే నిఘా సంస్థ గుర్తిస్తారనే ఉద్దేశంతో సిరాజ్ విజయనగరం జిల్లా సహకార బ్యాంకులు ఖాతాలు తెరిచారని, ఉగ్రవాద కార్యకలాపాలు ఈ ఖాతా నుంచి లావాదేవీలు నిర్వహించారని కూడా నిర్ధారించారు. రంగంలోకి ఎన్ఐఏ వచ్చిందనమాట. ఉగ్ర కుట్ర కేసు కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలో దిగింది. సోమవారం విజయనగరం వస్తూనే స్థానిక దర్యాప్తు సంస్థ అధికారి ప్రాథమిక సమాచారం రాబట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలో అహింసా సభ్యుల వివరాలపై ఆరా తీస్తుంది. సిరాజ్ తండ్రి, సోదరుడు పోలీస్ శాఖకి చెందినవారు కాగా వారిని ఠానాకు పిలిపించి విచారించినట్లు సమాచారం. అహీమ్ నెట్టుకున్న సౌదీలోని హెడ్లర్ ఎవరు, వారు పేలుళ్లకు నిధులు ఎలా పంపుతున్నారు అనే కారణాలను ఎన్ఐఏ దృష్టి పెట్టిందనమాట. విజయనగరం కోర్టు సిరాజ్ సమీర్లకు 14 రోజులు రిమాండ్ కూడా తరలించింది. పోలీసులు వారిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. అక్కడ వీరిద్దరిని వేరువేరు ఐసోలేటెడ్ సెల్స్లో పెట్టి పరిశిష్ట నిఘా ఏర్పాటు చేసినట్టు సూపరింటెండెంట్ మహేష్ బాబు కూడా తెలిపారు. అటు పోలీసులు కూడా ఈ కేసును వీరిద్దరు విచారిస్తున్నా పేర్కొన్నమాట. 10 రోజులు కస్టడీ ఇవ్వాలని కోర్టు పిటిషన్ దాఖలు కూడా చేసింది. కోర్టు అనుమతిస్తే స్థానిక పోలీసులు ఇవన్నీ విచారించినట్టు తెలిసింది. వీరిని అత్యంత రహస్యంగా విచారించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారన్నమాట. అది కానీ వీళ్ళు సిరాజ్ తండ్రి, సోదరుడు కూడా పోలీస్ శాఖకి చెందినారనమాట. అయినా సరే వీళ్ళు దేశద్రోహంగా చేస్తున్నారు. దేశంలోనే పేలులు సృష్టించాలని చూస్తున్నారు అనమాట. ఇది చాలా అన్యాయం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.